హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెనాన్ 2010 పిక్స్మా కానీ లేకపోతే 3010 కానీ ప్రతిదీ కెనాన్కి సంబంధించిన సిరీస్లో కలర్ మిక్సింగ్ అనేది అవుట్ అవుతూ ఉంటుంది. అవుట్ అయిన తర్వాత మనకు ఇందాక మనం చూపించినట్టుగా ఆ విధంగా వస్తుంది. సో మనం ఇది ఫస్ట్ వన్ అనమాట. ఇందాక మేము చూపించాం కదా, ఈ విధంగా ప్రింట్ ఇస్తే మిక్సింగ్ అవుట్ అయ్యి వస్తుంది. మనం ఆఫ్టర్ ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా క్లీన్గా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవాలి, మనం ఏది సర్వీస్ మెన్ అవసరం లేకుండా అనేది ఈ వీడియో అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, చివరి వరకు చూడండి, లైవ్గా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు ఏదైనా ప్రింటింగ్ ఏదైనా ఒకటి తీసుకోండి, ఇదే ఇవ్వాలని లేదు, ఫోటోషాప్కి వెళ్ళాలని ఏం లేదు, జనరల్గా ప్రింట్కి వెళ్ళండి, ప్రింట్లో ప్రింటర్ సెలెక్ట్ చేసుకోండి, ప్రింటర్లో ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ కనబడుతుంది, ఇక్కడ ప్రింటర్ అండ్ కటింగ్ ప్లేయర్ అంటే దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నాజల్ క్లిక్ చెక్ చేసుకోండి, అది మామూలు ప్రింటింగే. ఇక్కడ డీప్ క్లీనింగ్ చెక్ చేసుకోండి, అంటే క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. మనం వితౌట్ బ్లాక్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ ఆల్ క్లిక్ చేసుకుంటే ఏమున్నా సొంత క్లియర్ అయిపోతుంది. ఇక్కడ స్టార్ట్ ప్రింట్ హెడ్ డీప్ క్లీనింగ్ అంటే ఓకే చేయండి, ఏం లేదు. ఇక్కడ మళ్ళీ ఏది కూడా మధ్యలో ప్రింట్ ఇవ్వకండి అని చూపెడుతుంది డైలాగ్ బాక్స్. సో ఇక్కడ క్లీనింగ్ ప్రింటర్ హెడ్ అని కనబడుతుంది. సో ఏం చేయకండి, ఎండ్ టాస్క్ అని ఏమైతే క్లిక్ చేయకండి, పక్కన మనకు ప్రింటర్ ఉంది. సో ఇప్పుడైతే లైవ్గా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ప్రింటర్ హెడ్ క్లీనింగ్ అయితే మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. ఓకే, సో ఇందాక అక్కడ ప్రింటర్లో మనకు నాజల్ ప్రింటర్ అనేది వచ్చింది కదా. నాజల్ ప్రింట్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఆ కలర్ ప్రింటింగ్ మిక్స్ అయ్యి కరెక్ట్ వస్తుందా లేదా అని మాత్రమే చెకింగ్ పర్పస్. సో ఇక్కడ మనకు డీప్ క్లీనింగ్ అవుతుంది. సో ఇది ప్రింటింగ్ అవుట్పుట్ నేను మీకు చూపించలేకపోయాను, కస్టమర్స్ వచ్చారు కాబట్టి. సో ఇది మనం ఫస్ట్ ఇచ్చుకున్నట్టు ప్రింట్అవుట్ నాజల్ అంటే మనకు అవుట్ అయినప్పుడు, కలర్ అవుట్ అయినప్పుడు. ఇది కలర్ మిక్సింగ్ అయిన తర్వాత, ఇందాక మనము మొత్తం హెడ్ క్లీన్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి రిజల్ట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఇట్లానే ట్రై చేయండి, ఎక్కడ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.